సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతూ ఉన్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను చాలామందిని అరెస్ట్ చేశారు. నిర్బంధంలోకి తీసుకున్న 4-5 రోజుల తర్వాత అరెస్టు ప్రకటించారు. ఇదొక ఇదొక యజ్ఞంలా కొనసాగించింది ఈ సర్కార్. అండ్ అదే సమయంలోనే మా కుటుంబ సభ్యులను బూతులు తిడుతూ పెట్టిన పోస్టులు, వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టరు, అరెస్ట్ ఎందుకు చేయరు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇచ్చారు. పోలీసులు ఏమి కేసులు పెట్టలేదు. తర్వాత వైసీపీలో చాలామంది సైలెంట్ అయిపోయారు. కానీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు గుంటూరులోని భవానీపురం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 5 సార్లు పదే ఫిర్యాదులు ఇచ్చారు. వాళ్ళ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద, అంబటి రాంబాబు గారి మీద ఏమేమి పోస్టులు పెట్టారు ఆ సాక్ష్యాలతో సహా. అయినా కూడా పోలీసులు కేసు కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు. అంబటి రాంబాబు గారు వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ మెట్ల మీద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు, వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టరు అని. ప్రతిగా అంబటి రాంబాబు గారి మీద కేసులు పెట్టారు. ఇదంతా కుదరదని చెప్పి ఆయనే నేరుగా హైకోర్టులో పిటిషన్ వేశారు. మా కుటుంబ సభ్యులను ఈ విధంగా దూషిస్తున్నారు, వాళ్ళ మీద ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ చేయట్లేదు అని. అయితే ఆ పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది. తాను వేసిన పిటిషన్ తరపున అంబటి రాంబాబు గారు తానే స్వయాన వాదనలు వినిపించుకున్నారు. మంచిగా కొడుగిట వేసుకొని కోర్టుకు వచ్చి తానే వాదనలు వినిపించారు. అయితే ఈరోజు ఈ పిటిషన్ విచారణకు వస్తూ ఉంది అని చెప్పి పోలీసులు నిన్న అంబటి రాంబాబు గారు ఇచ్చిన కంప్లైంట్ మీద విచారణకు వచ్చి ఒకరోజు ముందు 4 కేసులేమో పోలీసులు ఫైల్ చేశారు. ఆ సమాచారం అంబటి రాంబాబు గారికి అందించారు. ఈరోజు హైకోర్టు ఈ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు అంబటి రాంబాబు గారు ఈరోజు పిటిషన్ విచారణకు వస్తుంది అంటే నిన్న కేసులు పెట్టాము, 4 కేసులు పెట్టామని చెప్పి సమాచారం ఇచ్చారు. పోలీస్ వ్యవస్థ దారుణంగా పనిచేస్తూ ఉంది. సో వాళ్ళ అధికార పార్టీకి పూర్తిగా వత్తాసు పలుకుతూ ఉన్నారు. సో మా ఫిర్యాదుల మీద, మా కంప్లైంట్ మీద కూడా కేసులు పెట్టే విచారణ చేయమని చెప్పి పోలీసులకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి అంబటి రాంబాబు గారు అయితే తానే స్వయాన వాదనలు వినిపించుకున్నారు. పోలీసుల తరపు న్యాయవాది మాకు కాసింత టైం కావాలి అని అడిగితే హైకోర్టు కొంచెం టైం ఇచ్చి సరే మీరు కౌంటర్ దాఖలు చేయండి దీని మీద అని చెప్పి అయితే విచారణ వాయిదా వేశారు. ఏముంది, ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఫిర్యాదు చేశారు, కేసు పెట్టలే, ఈరోజు విచారణకు వచ్చింది. విచారణకు వస్తుందని పోలీసులకు తెలుసుగా. ఒకరోజు ముందు 4 మీద కేసులు పెట్టారు. నెక్స్ట్ కౌంటర్లో ఏం చెబుతారు పోలీసులు, ఆయన కంప్లైంట్ చేశారు అందుకే మేము కేసులు కూడా పెట్టామని చెప్పి చూపెడతారు. అంటే ప్రతిదీ న్యాయస్థానం గడప దొక్కి అక్కడ వాళ్ళు స్పందించేంత వరకు ఇలానే చేస్తూ ఉంటారా అన్నవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. కనీసం మొత్తం మీద ఇంట్రెస్టింగ్. అంబటి రాంబాబు గారు అయితే తానేసిన పిటిషన్ మీద మంచిగా బ్లేజర్ వేసుకొని ఆయనే వాదనలు కానీ వినిపించుకుంటూ ఉన్నారు.